ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకింగ్ న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ నిబంధనల్లో భారీ మార్పులు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల ప్రయాణికుల జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకునే వారికి ఇకపై పైసా కూడా తిరిగి రాదు. అసలు రైల్వే శాఖ తీసుకొచ్చిన ఆ కొత్త నిబంధనలు ఏంటి? రీఫండ్ విషయంలో మారిన టైం లిమిట్స్ ఎలా ఉన్నాయి? దీనిపై మా ప్రత్యేక కథనం. రైల్వే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు వేరు, ఇప్పుడు మారిన రూల్స్ వేరు. కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉండి టికెట్ రద్దు చేస్తే మీకు ₹1 కూడా రిఫండ్ లభించదు. గతంలో ఈ పరిమితి 4 గంటలుగా ఉండేది, కానీ ఇప్పుడు దానిని రెట్టింపు చేస్తూ 8 గంటలకు పెంచారు. అంటే చార్ట్ తయారీ కంటే ముందే మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ పూర్తి టికెట్ సొమ్మును రైల్వే శాఖ జప్తు చేస్తుంది. దళారుల ఆగడాలను అరికట్టడానికి మరియు సీట్ల దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కేవలం చివరి నిమిషం రద్దులే కాదు, ఇతర రీఫండ్ స్లాబుల్లో కూడా మార్పులు వచ్చాయి. గరిష్ట రీఫండ్ పొందాలంటే ఇకపై ప్రయాణానికి 72 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి. గతంలో ఇది 48 గంటలుగా ఉండేది. ఒకవేళ మీరు 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. అలాగే 24 గంటల నుంచి 8 గంటల లోపు రద్దు చేసుకుంటే ఏకంగా 50% సొమ్మును పెనాల్టీగా వసూలు చేస్తారు. అంటే ప్రయాణ సమయం దగ్గర పడే కొద్దీ మీరు కోల్పోయే సొమ్ము కూడా పెరుగుతూ పోతుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా దశల వారీగా అమల్లోకి రానున్నాయి. అయితే ప్రయాణికులకు ఊరటనిచ్చే కొన్ని సానుకూల మార్పులను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. ఇకపై బోర్డింగ్ పాయింట్ మార్చుకునే వెసులుబాటును మరింత సరళతరం చేశారు. రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు మీరు ఎక్కే స్టేషన్ను డిజిటల్ పద్ధతిలో మార్చుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. అలాగే కౌంటర్ టికెట్లు తీసుకున్న వారు దేశంలోని ఏ రైల్వే స్టేషన్లోనైనా తమ టికెట్ను రద్దు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. గతంలో ప్రయాణం ముగిసే స్టేషన్ లేదా బయలుదేరే స్టేషన్లోనే ఈ వెసులుబాటు ఉండేది. టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. రైల్వే ప్రయాణం చేసేవారు ఇకపై పక్కా ప్లానింగ్తో ఉండక తప్పదు. చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణానికి కనీసం 8 గంటల ముందే మీ టికెట్ స్టేటస్ను సరిచూసుకోవడం మరియు అవసరమైతే రద్దు చేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రీఫండ్ పాలసీపై ప్రయాణికులు అవగాహన పెంచుకోవాలని రైల్వే శాఖ కోరుతుంది.